హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐజా మార్కెట్. ఇది ప్రతి గురువారం అయితే నడుస్తుంది. దీని లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మార్కెట్. ఇక్కడైతే మనకు పాల పండ్ల కోడిదుళ్ళు అయితే ఫేమస్ అని చెప్తుంటారు. ప్రతి గురువారం అంటే ఎవ్రీ థర్స్డే అయితే మనకి ఇక్కడ మార్కెట్ నడుస్తుంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ పాల పండ్ల కోడిదుళ్ళు ఎన్ని కావాలనుకున్నా మంచి మంచి సైజు వచ్చే దుళ్ళు అయితే ఈ సంతలో దొరుకుతుంటాయి. ఇప్పుడైతే ఒక్కొక్క కోడిదుళ్ళ రేట్ అయితే అడిగి తెలుసుకుందాం. అన్న ఇవి ఎంత అన్న జత? 75,000. ఇవి 75,000. చూస్తున్నారు కదా, మరి ఏవి కలిసిన 75,000 అయితే చెప్తుండే. ఇవి ఎంత? ఇవి చిన్నగా ఉన్నాయి కదా, 75,000ఏనా? ఇవి 50. ఇవి రెండు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ప్రేమతుల. ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా? మనది ఫోన్ నెంబర్ తెలియదా? నెంబర్ ఇక రైతుకైతే ఫోన్ నెంబర్ తెలియదు అని చెప్తున్నాడు. రేమతుల నుంచి అయితే వచ్చిన అని చెప్తున్నాడు. చూస్తారు కదా, మరి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఇంకా ఎంత మంచిగా ఉన్నావు. ఎంతనా ఇవి జత? 65. ఇవి 80. ఇవి రెండు మూడా? అవి రెండు 86. ఇంకా యుద్ధాలు ఇంకోటి ఉన్నట్టుంది. ఇది మనది కాదా? వాళ్ళవే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెప్పు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రేమటనా? పేరేం పేరన్నా? మదనా. ఇక్కడ మరి ఫోన్ నెంబర్ చెప్తారా? వద్దురా, చెప్పు. నువ్వు ఫోన్ నెంబర్ చెప్తే ఫోన్ అయితే నాకు ఇప్పటికి నేను పెట్టిన యూట్యూబ్ లో ఒక వారం పెట్టినా ఫోన్లు చేయలేక యాసిరికి వస్తుంది. ఎత్తను ఇప్పుడు నంబర్లు వస్తే ఫీడ్ చూసారు కదా, మరి అనవసరంగా కొనేదిలే చేసేది లేనంట. అనవసరంగా ఫోన్లు చేసి సతాయిస్తుంటారంట. ఎవరికైనా రైతులకు కోడలు నచ్చితే సంతకు వచ్చి బేరం చేసుకోండి. అన్న అయితే బేరం చేస్తుంటాడు. రేమట ఇంటికాడ కూడా ఉంటాయంట. మరి ఎన్నేళ్ళ నుంచి బేరం చేస్తున్నాడు అన్న అడిగి తెలుసుకుందాం. 15 ఏళ్ళే మేము చేయబట్టి మా నాన్నలు 40-50 ఏళ్ళే. చూస్తున్నారు కదా, మరి కోడిదుళ్ళకైతే అన్న ఫేమస్ అంట. అన్న నీ పేరేం పేరు? అహ్మద్ అన్న. అహ్మద్ భాయ్ के लिए फोन करिए, किसी को अच्छा पसंद है तो ఎంత చెప్తున్నావు ఇవి అహ్మద్ అన్న? 85,000 అయితే చెప్తున్నాడు. గడాలు పోయినాయంట. మెడ చేసినాయా? మరి మెడ చేసినాయి, మళ్ళీ గడాలు పోయినాయంట. చిన్న దుల్లని ఇంత ఏజ్ లో గడాలు కొట్టిరంటే మరి నమ్మబుద్ధి అయితే లేదు. అవులే, మరి ఇక ఇద్దరు దుల్లని ఎట్లా కొట్టిండో రైతు. గడం పోయిన దుల్లు అంట. మరి చూస్తున్నారు కదా, ఎంత చెప్పినావు ఇవి జత? 65,000. చూస్తున్నారు కదా, మరి 65,000 అయితే చెప్తున్నాడు. ఎంతనా ఇవి జత? 92,000 చెప్పినావా? ఎంత సైజు ఉంటాయి ఇవి? హైటు పిడికి అంటే? పిడికి అంటే 3 ముళ్ళకి అర్ధాడు తక్కువ ఉంటుంది. 3 ముళ్ళకి అర్ధాడు తక్కువ ఉంటుంది. ఇది ఎంత? ఇవి 85. ఇవి 85. ఇవి 95, 85. ఇవి కూడా సేమ్ సైజ్ కనిపిస్తున్నాయి కదా, కొంచెం బక్కగా ఉన్నాయి కదా. సరుకు కొంచెం తక్కువ ఉందంట, మరి అందుకోసం రేట్ అయితే తక్కువ. 5,000 చూస్తున్నారు కదా, మరి సంత మొత్తం తిరిగి రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత నదులు ఇవి జత? 82. ఇవి 66. అవతలవి 86,000 అయితే చెప్తున్నాడు. అన్న మీ పేరేం పేరు? శ్రీనివాస్. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? రేమట్ల. అందరూ రేమట్ల నుంచి అయితే ఇక్కడ సైడ్ ఉన్నారు. అన్న మీ ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా? 9346383316. ఎవరికైనా రైతులకు కోడిదుళ్ళు నచ్చినట్టుకుంటే రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా, మరి ఇక్కడ కూడా మంచి మంచి కోడిదుళ్ళు అయితే ఉన్నాయి. వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఎంత అన్న ఈ జత? ఇవి అన్ని మంచివేనా? చూస్తున్నారు కదా, మరి అన్ని రైతువే అని చెప్తున్నాడు. ఇక్కడైతే కోడిదూడని టెస్టింగ్ చేస్తారు. వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. 85,000 అయితే జత చెప్తున్నాడు. మరి ఇక్కడైతే అన్న వీడియో తీసుకుని ఫోటోలు తీసుకుని కొనడా లేదా అడిగి తెలుసుకుందాం. ఎంత తీసుకున్నారా? ఎంతకు తీసుకున్నావా? 55,000. ఎక్కడ మీది అడ్రస్? ఎమ్గన్నూరు, వెంకటాపురం. 55,000 కొన్నావా?
చూస్తారు కదా మరి. ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మీది? చెప్పండి. 99 12 68 58 27. మరి చూస్తున్నారు కదా కోడిదూళ్ళు అయితే కొన్నా అని చెప్తున్నాడు. ఇవి మీవేనా? ఇవి బేరం అయ్యలేవు, బేరం అయిపోయినాయి. ఇవి బేరం కాలేదంట. చూస్తున్నారు కదా మరి కోడిదూళ్ళ రేట్లు అయితే మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఏందో మరి గుంపుగా ఉన్నారు, కోడిదూళ్ళని చూస్తున్నారు. మరి చూసారు కదా ఇక్కడ ఉన్న కోడిదూళ్ళు అయితే సేల్ అయితే అయిపోయినాయంట. మరి ఎంతకు సేల్ అయినాయి అనేది అడిగి తెలుసుకుందాం. ఎంత చెప్పినా జోడి? ఇవి 1,45,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇవైతే సేల్ అయిపోయినాయంట. కొన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎంత కొన్నారు ఏం లేదని. కొన్నది ఎవరన్నా? మీరేనా? ఎంత కొన్నారు? 85,000 కొన్నారా? ఎక్కడ మీ అడ్రస్? పూడూరు ఎరవల్లి. ఏంటికి ఇవి సేద్యానం కోసమా బండకు కొన్నారా? సేద్యం కోసం కొన్నారా? చూస్తారు కదా మరి ఇవి అయితే సేద్యానంకి అయితే కొన్నారంట కోడిదూళ్ళు. మరి రేట్ ఎక్కువైందో తక్కువైందో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. 86,000 అయితే సేల్ అయిపోయినాయి. చెప్తున్నా మరి మన పిల్లలంటే అనుకుంటారు అంతా నువ్వు చెప్పారు అనుకుంటే వీడు ఎంత పక్కన కనుకుంటుంటే మరి తెంపుతావా? అరవై 6,000 అయితే బేరం అవుతుంది. వాళ్ళైతే పెరుగులు అయితే అడుగుతారు. వాళ్ళు 70 పైన ఉన్నారు, వీళ్ళు 66 చెప్తున్నారా? లోపల రావంటే చూసారు కదా బేరం అయితే నడుస్తుంటది. వేరే వాటిలో రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఇక్కడైతే గుంపుగా ఉన్నారు. ఎంత చెప్పిండు? 1,40,000 అయితే చెప్పడం జరుగుతుంది. చూస్తున్నారు కదా మరి. చూస్తున్నారు కదా మరి పాలపండ్ల కోడిదూళ్ళ వీడియోలు అయితే చూసినాం. మొత్తం దాదాపు అన్ని ఇట్లా రేట్లను అయితే కవర్ చేసినాం. ఇవల్ల రేట్లు అయితే అడిగినాం. ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కోడలను అయితే చూపించే ప్రయత్నం చేస్తుంటా. అప్పటి వరకు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ని కొట్టి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.